Let's get Rajapu. Hi guys. The decoration. మా అబ్బాయిని ఎప్పుడు వేస్తూనే ఉంటాడు. అందరు మన చుట్టాలని బాగుందని పూజలు చాలా బాగా చేశారు. కిచెన్ వెల్కమ్ కిచెన్ ఊరాడు ఈ బెస్ట్ వర్షం so vacuum cleaning white wow Rana hi friends హాయ్ ఫ్రెండ్స్ మేము మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. వదిన వాళ్ళ ఊరు రాళ్ళపల్లి అండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత పచ్చదనంతో నిండిన ఇంటి చుట్టూ. ఫ్రెండ్స్ టుడే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. వెల్కమ్ టు హోమ్ టూర్ ఆఫ్ అవర్ వదిన. ఇది రాళ్ళపల్లి అండి, గంగాధర మండల్, కరీంనగర్ డిస్టిక్. రాళ్ళపల్లిలో ఉన్నాం మేము. అండ్ గంగవ్వ వాళ్ళ విలేజ్ కూడా పక్కకే. అవర్ ఫేమస్ గంగవ్వ, బిగ్ బాస్ గంగవ్వ వాళ్ళ ఊరు పక్కకే ఉంటుందండి. అనిల్ జిల్లా వాళ్ళ ఊరు కూడా అదే అండి, లంబడిపల్లి. ఈ ఊరు పక్కనేనండి ఆ ఊరు కూడా. ఇవాళ వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉండే, ఒక ఫంక్షన్కి ఇక్కడికి మేము వచ్చామండి. మీకు అక్కడ కనిపిస్తుందా ఒక ఇల్లు, వేటైల్ షో అక్కడ కనిపిస్తుంది కదా అండి ఇల్లు, అది మా బావ వాళ్ళ ఇల్లు. ఇవాళ గృహప్రవేశం ఉండే ఆ ఇంట్లోనే. ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ అయిపోయాక వదిన వ్లాగ్ చేద్దామా అన్నది. సో హోమ్ టూర్ ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందో చెప్పండి. వదిన వాళ్ళు చిట్టి పాపలు, మా వదిన, మా పాప చిట్టి తల్లి. హాయ్ మిథున హాయ్ 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 చెప్పేసినావా? ఇది హాల్ అండి. మా చిట్టి తల్లి ఆడుకుంటుంది. అత్త వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఎంత తిరగాలో అంత తిరిగే అంత ప్లేస్ ఉంది మా వదిన వాళ్ళ ఇంట్లో, ఇంటి దగ్గర. సో అందుకే షీఈస్ ఫుల్ ఎంజాయింగ్. అండ్ వీళ్ళు మా బావ పిల్లలు. హే ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. ఓకే వెల్కమ్ టు హోమ్. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ ఇల్లు. వావ్ చక్రం ముగ్గు అండి ఇది. 2011 అప్పుడు వేసిన ముగ్గు అండి ఇది. అంటే కలర్స్ వేసింది వదిన, కాకపోతే అప్పుడు స్టైల్లో వాళ్ళు వేశారు. ఇది డిజైన్ ఎట్లా వేసారు చెప్పనా, తాడు ఉంటుంది కదా, తాడుతో అలా వేశారు. ఇది అచ్చులు ఉన్నాయి, తాడు అచ్చులు, అందుకే డిఫరెంట్.
ఇది హాల్లో సెల్ఫ్స్ ఫుల్ పెద్దగా ఉంటుంది హాలు. చిట్టితల్లి ఆడుకుంటుంది. చిట్టితల్లి చూడండి ఎంత పెద్దగా ఉందో హాలు. ఆ టైంలోనే అప్పుడు కట్టుకున్న ఇల్లు ఇది. వెంకటేశ్వర స్వామి నమో నమః. వెల్కమ్ టు కిచెన్ ప్లాట్ఫామ్. బాగా నీట్గా ఉంచుకున్నట్టుంది మా వదిన. చాలా బాగుంది కదా అండి. అండ్ ఇది దేవుడి రూమ్ అండి. టింటిన్ దేవుడి రూము, కిచెన్, ఇక్కడ డోర్ కూడా ఉంది మంచిగా. ఫ్రెండ్స్ ఇది ఏంటో చెప్పండి. చెప్పాలా? ఇది పొట్లకాయ. అది పండు అంటే ఇలా అయింది. ఫస్ట్ చూసుడుతోనే పామే అనుకున్నాం మేమైతే. ఏంటి ఆరెంజ్ కలర్ పాము వచ్చిందా అనుకున్నాం. అమ్మ ఘోరంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ చెట్లు నాటారండి. ఇది కంది చెట్లు. ఈ పక్కింటి వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇదేం చెట్టు అది ఏదో ఉండే బొబ్బరికాయనా? బొబ్బరి చెట్టు. ఎంత అల్చంత చెట్టు అట. మీ ఊర్లో ఈ చెట్టుని ఏమంటారో కామెంట్ పిన్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ అట చేయండి. ఓకే, ఇక్కడ ఇంకేమున్నాయి అది నాటు చిక్కుడుగా చెట్టు ఉంది. ఇటు చెట్టు, ఇది కంది చెట్లు ఇవన్నీ. అండ్ వంకాయ చెట్లు, టమాటా చెట్లు, మైదాకు చెట్టు ఉందట. ఇంకా అటు ఈ పొట్లకాయ కాసింది ఈ చెట్టుకేనండి. ఇదే పొట్లకాయ చెట్టు. అండ్ పైకి మల్ల చెట్టు అసలు పెద్దగా ఉండే, కొంచెం కొట్టేశారట, మళ్ళీ వస్తుంది అంత పైకి వెళ్ళింది. కంది చెట్లు. వావ్ వావ్. ఈ బెండకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఏం బెండకాయలు అంటే ఇట్లా పెద్ద ఇది తోట బెండ అండి. అంటే మన నార్మల్గా ఉండే ఆ బెండకాయ లాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఇక ఫ్రెష్ పొట్లకాయ. ఇంకా అటు సైడ్ వెళ్ళానంటే భయం అవుతుంది నాకు. మా పెద్దమ్మ ఆ పొట్లకాయను వాడేస్తుంది. వా, ఇక్కడ ఒక చిన్న పూల చెట్టు. అండ్ యూ కెన్ సీ దిస్. ఇదంతా కంది చేను. ఇది వదిన వాళ్ళ ఇల్లు. ముందటే కంది చేను వేసుకున్నారండి. ఈజీగా ఇంట్లో పండించుకుంటున్నారు. కందిపప్పు అయినాక మాకు కూడా ఇస్తుందండి కందిపప్పు కొంచెం మా వదిన. సి అండ్ యూ కెన్ సీ 1 2 3 3 మామిడి చెట్లు ఉన్నాయి ఇంటి ముందటనే. చూడండి ఎంత బాగుంది. అదేమో ఆ చెట్టు ఏమో మామిడికాయ మీన్స్ పికిల్ మామిడికాయ చెట్టు. ఇటు మంచి కాయలు కాస్తాయి. ఫుల్ మనకు కూడా వస్తాయి పార్సల్ కాయలు. ఫుల్ హ్యాపీ. ఫుల్ బాగుంటుందండి ఇక్కడికి వస్తే. వెదర్ అయినా ఎంజాయ్మెంట్. అందరు దండం పెట్టుకొని ఈ తులసమ్మకు చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఈ తులసమ్మ ఈ డిజైన్స్ నేనే వేసాను. పోయిన ఇయర్ వేసాను ఈ డిజైన్స్. ఎంత బాగున్నాయి. అండ్ ఈ చెట్టు అయితే రియల్లీ అసలు ఎంత బాగా పెరిగిందంటే అసలు రౌండ్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇది. మీ ఇంట్లో కూడా ఇట్లా గుబురుగా వస్తుందా చెట్టు? చెప్పండి, కామెంట్లో చేసి చెప్పండి నాకు. వీళ్ళు ఫోన్ చూస్తున్నారు బ్యాడ్. అండ్ దిస్ ఈజ్ బయట బిల్డింగ్ 2 గేట్స్. అండ్ పెద్ద గేట్, చిన్న గేటు. అది వాష్రూమ్ ఏరియా. చూడండి ఎంత ప్లేస్ ఉంది అసలు. మంచిగా ఒక ఫంక్షన్ చేయొచ్చు ఇంట్లో ఈజీగా. అలా చూడండి ఎట్లా జాక్కుంటుందా. సి ఎంత మిథున్ అయితే ఇక్కడ మొత్తం పాకుతుంది తెలుసా. మొత్తం ఆడుకుంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అగో ఆడుకుంటుంది మళ్ళీ వాళ్ళ అత్తతోని. ప్యారెట్ అని. ఇది మాదే బండి. అండ్ జామ చెట్టు, ఒక జామకాయ కనిపిస్తుంది అక్కడ. నిమ్మ చెట్టు, జామ చెట్టు, ఫుల్ జామకాయలు తింటాం. అండ్ యూ కెన్ సీ ఇది పత్తి చేను ఫ్రెండ్స్. కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఫుల్ పత్తి. మా ఇంటి దగ్గర అందరు కావాలన్నారు పత్తి. చేనులోకి వెళ్తే ఎప్పుడన్నా పత్తి తీసుకురండి రా అని. నేను ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుల్ పత్తి తీసుకెళ్తా. అప్పుడు నేను పత్తి చూద్దామా మనం. ఎంత బాగుంది పత్తి బుగ్గ. క్యూట్. ఎంత తెల్లగా ఉంది. ఆల్రెడీ ఫుల్ రానగాడు ఫుల్ తీశాడు. ఆడుకుంటున్నారు పిల్లలు. నిజంగా ఇక్కడ ఏం తెలియదు కదా వాళ్ళకి.
పత్తి అంతా ఇప్పుడు దారి మనం ఇట్లా వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు అలా కొంచెం కొంచెం ఇక్కడ పీకిండు మొత్తం ఇలా తీస్తూ తీస్తూ ఆడుకుంటూనే ఉన్నాడు. రియల్లీ నైస్. జామ చెట్టు, దానికి గుమ్మడికాయలు కూడా కాసాయి చూడండి. గుమ్మడికాయలు, గుమ్మడి చెట్టు మొత్తం ఎక్కింది పైకి. గునుగు బతుకమ్మ అయిపోయింది కానీ గునుగు ఫుల్ ఉంది ఇక్కడ మనకు. మనమేమో సిటీలో ఫుల్ కొనుక్కొచ్చుకుంటాం. చూడండి ఎంత ఉందో పత్తి చేను. అమ్మో, ఇదంతా మొత్తం 18 గుంటల జాగా అట అసలు, మీన్స్ ఏరియా. నా హైట్కి కనిపిస్తలేదు చూపిద్దామంటే. ఎంత బాగుంది అసలు. ఇలాంటి వెదర్లో మనం నిజంగా, ఇలాంటి ఏరియాలో మనం ఉంటే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అసలు పొల్యూషన్ ఉండని ఏరియా తెలుసు అసలు, ఇంత నైస్ కదా. ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా గృహప్రవేశం మా బావ వాళ్ళదని, ఇవాళ జరిగిన ఫంక్షన్ అదే, అందుకే వచ్చాము ఇక్కడికి మేము. అక్కడికి వెళ్ళి చూద్దాము ఒకసారి, కమాన్.